సో, ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్ క్వాలిఫై అయినటువంటి విద్యార్థులకి ఇన్‌స్పైర్ అనే సంస్థ నుంచి స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ స్కాలర్‌షిప్స్ ఎవరికి ఇస్తారంటే గనక ఎవరైతే ఎవరైతే గనక ఎంసెట్ క్వాలిఫై అయ్యి ఉంటారో వాళ్ళందరికీ స్కాలర్‌షిప్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇక్కడ 12,000 స్కాలర్‌షిప్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ 12,000 స్కాలర్‌షిప్స్ అయితే ఇస్తారు. సంవత్సరానికి రూ. 80,000 అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. సో, మనకు హాస్టల్ ఫీజ్ అనేది పూర్తిగా మన వరకు మనకు అమౌంట్ అయితే రావడం అయితే జరుగుతుంది. అయితే 12,000 స్కాలర్‌షిప్స్ అయినా దాదాపు 1,70,000, 1,80,000 మంది క్వాలిఫై అయ్యారు కదా! అంటే మీకు కేటగిరీ బే చేసుకొని ఎవరికి వస్తుంది ఈ స్కాలర్‌షిప్స్ అంటే మీకు 1,00,000 ర్యాంక్ వచ్చినా, 10,000 ర్యాంక్ వచ్చినా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే మెరిట్ బేసు, క్యాస్ట్ బేసు తీసుకోవడం అయితే జరుగుతుందనమాట. సపోజ్ ఓసీ వాళ్ళకొచ్చేసి దాదాపు ఓసీ కేటగిరీ వాళ్ళకి అప్రాక్సిమేట్‌లీ 50,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళందరికీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 70,000-80,000 వరకు ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి జస్ట్ క్వాలిఫై అయినా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ బీసీ కేటగిరీ వాళ్ళకి దాదాపు 1,20,000-1,30,000 వరకు ర్యాంక్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో, అందరూ అప్లై చేసుకోవచ్చు. మరి ఎలా అప్లై చేయాలి? మీరు అప్లై చేయడానికైతే గనక మీరు బయటికి వెళ్లి అప్లై చేయాలంటే దీనికి యాక్చువల్‌గా అప్లికేషన్ ఫీజు రూ. 500 ఉంటుంది. ప్లస్ బయటికి వెళ్లి అప్లై చేయడానికి కనీసం 200, 300 తీసుకుంటారు. ఎందుకంటే వీటికి ఈ సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయాలి. సో, సర్టిఫికేట్స్ ఏమేమి కావాల్సి ఉంటాయంటే 10థ్ క్లాస్ సంబంధించినటువంటి మార్క్ లిస్టు, ఆధార్ కార్డు, మీ ఫోటో అండ్ వాటితో పాటు ఇన్‌కమ్, క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుందన్నమాట. సో, ఇవన్నీ ఇది ప్రైవేట్ స్కాలర్‌షిప్స్ కాబట్టి మీకైతే గనక కంపల్సరీ అకౌంట్ నంబర్ కూడా కావాలి. మీకు స్కాలర్‌షిప్స్ అనేది రిసీవ్ చేసుకోవడం కోసం. వీటితో పాటు ఇంకా 2, 3 స్కాలర్‌షిప్స్ అయితే ఉన్నాయి. వీటన్నిటిని మేమే మీకు అప్లై చేస్తాము. మీరు బయటకు కూడా పోవాల్సిన అవసరమే లేకుండా మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్‌కి నేను సర్టిఫికేట్స్ కావాలన్నాను. వాటన్నిటిని మీరు నాకు వాట్సాప్‌లో సెండ్ చేసినట్టయితే అప్లికేషన్ ఫీజు మాత్రమే సెండ్ చేయండి. రూ. 500. నాకు ఎటువంటి మీకు తీసుకోవడం అయితే తీసుకోను ఎక్స్‌ట్రా అయితే గనక. ఓన్లీ అప్లికేషన్ ఫీజు మాత్రమే. అప్లై చేసిన దానికి తీసుకోను. సర్టిఫికేట్స్ ఎన్ని రకాల సర్టిఫికేట్స్ ఉన్నాయో అవన్నీ నేను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వాటి కూడా ఏం ఉండదు. సో, మీ ఇంట్లో నుంచే మీరు ఈ సర్టిఫికేట్స్ పంపించి ఫోన్‌పే ద్వారా మీరు అమౌంట్ పంపించినట్టయితే నేను మీకు 1 అవర్‌లో అప్లై చేసి లేదంటే అదే రోజులో ఒక రోజులోనే అప్లై చేసి మీకు దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏదైతే ఉంటదో ఆ పీడీఎఫ్ అనేది మీకు పంపిస్తాను. అంతేకాకుండా ఇది ఎప్పుడొస్తుంది స్కాలర్‌షిప్ ఎప్పుడొస్తుంది అనేది అప్డేట్ కూడా మీకు ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాననమాట. సో, ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. వాట్సాప్ నెంబర్ ఇక్కడుంది. ఈ నెంబర్‌కి మీరు డీటెయిల్స్ సెండ్ చేయగలరు. థాంక్ యూ.